ప్రతి మోడల్ పేపర్ డైరీ ఎంట్రీ లేకుండా లెటర్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి డైరీ కాంటెంట్. ఈ 10 మార్కులు ఉంటాయి. ఈ 3 కలిపి ఒకటి 10 మార్కులు. అలా మనకి 8 మార్క్స్ 30 మార్క్స్. ఇలా రాస్తే డైరీ ఎంట్రీకి దీనికి 2 మార్క్స్ వేస్తారు. మీరు ఏ డైరీ ఎంట్రీ ఇచ్చినా ఇది ఇలా రాస్తారు. కాకపోతే మీరు ఇంగ్లీష్ ఎప్పుడైతే వెళ్తారో ఆ డేట్ వేస్తారు. సపోజ్ 21st ఇంగ్లీష్ అనుకోండి, ఆ 21st మార్చ్ ఇయర్ సేమ్ ఆ డేట్ ఆ రోజు వేస్తారు. టైం ఎప్పుడు 10 PM. ఎందుకంటే డైరీ ఎప్పుడు కూడా మీరు నైట్ టైం రాస్తారు, అవునా కదా? డైరీ ఏ టైం రాస్తారు? నైట్ టైం రాస్తారు. టైం 10 PM. డియర్ డైరీ ఏమని పెడతారు? డియర్ డైరీ. డియర్ ఇలా రాస్తారు నీట్ గా. మీకు మీ బుక్ చూడద్దు, ఇంకా ఇదే ఫాలో అయిపోతుంది. చాలా మంది గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి. అమ్మో నేను ఓన్గా రాయగలనా, నేను ఓన్గా రాయలేనని. దానికోసం నేనే తయారు చేశాను. ఇది ఇలా మీరు గట్టి పెట్టేయండి. అర్థమవుతుందా? ఏ డైరీ ఇచ్చినా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇలాగే రాసేది. టుడే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మెమరబుల్ అండ్ వండర్ఫుల్ డే ఫర్ మీ. ఇట్ టచెస్ మై హార్ట్. సింపుల్ అర్థం చేసుకోవచ్చు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్. ఐ am వెరీ మచ్ రిలేటెడ్ బికాస్. ఏ డైరీ ఇచ్చినా ఈ బికాస్ వరకు రాసుకొని వెళ్ళిపోండి. అది ఏ డైరీ అవసరం. ఏది ఇచ్చినా ఇంట్రడక్షన్ ఇలా రాస్తుంది. నేను రాసిన ఇంట్రడక్షన్ ఇలా రాస్తే దీనికి 2 మార్క్స్ అలా వేస్తాను. ఇక దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ నేను బాడీ కంటెంట్ ఆఫ్ డైరీ రాశాను కదా, అది చూడండి. ఇక్కడ మీరు ఏ టాపిక్ తీసుకున్నాడో మీకు బుక్ లో సపోజ్ ఇక్కడ డైరీ ఎంట్రీ వచ్చి ఓకే, there was a great discomfort disturbance the aircraft will escape from the box move to under the seat. మీరు దీనికి ఒక లెసన్ విన్నారా? అందులో అతను ఏం చేస్తుంది, ఏరోప్లేన్ దగ్గర మొత్తం హల్చల్ చేసేస్తుంది. మొత్తం అంటే ఆ బ్యాగ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ప్యాసింజర్స్ అందరిని ఇబ్బంది పెట్టేస్తుంది. దాని మీద ఇంట్రడక్షన్, దాని మీద ఏమైనా కొన్ని ఎక్కువ రాయొద్దు. షార్ట్ గా 5 to 6 లైన్స్ రాయండి. దాని మీద ఎక్కువ డెప్త్ పెట్టియొద్దు. ఒక 6 లైన్స్ రాయండి. ఆ రాసింది కూడా ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఏ టెన్స్ యూజ్ చేయాలి? పాస్ట్ టెన్స్. గుర్తున్నాయా? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ప్రెజెంట్ యూజ్ చేయకూడదు. ప్రెజెంట్ అస్సలు యూజ్ చేయకూడదు. ఫ్యూచర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే డైరీ ఎప్పుడు రాస్తారు? మీరు ఉదయమంతా అయిన విషయాన్ని మీరు డైరీ నైట్ రాస్తారు, అవునా? మరి ఉదయమంతా అయిపోయిందని ప్రెజెంట్ లో రాస్తారా, పాస్ట్ లో రాస్తారా? పాస్ట్ నే అదే అబ్జర్వ్ చేస్తారు. పాస్ట్ స్ట్రక్చర్స్ లేకపోతే ప్రెజెంట్ అంటే కట్ చేస్తారు. మీరు పాస్ట్ పెట్టి రాసేది. బాడీ దగ్గర దీనికి ఎన్ని మార్క్స్ వేస్తారు? 3 వేస్తారు. ఇక్కడ లాస్ట్ లో బాడీ కంటెంట్ రాసిస్తారా? బికాస్ తర్వాతే మీరు స్టార్ట్ చేసేది. బికాస్ మరి స్పేస్ అవుతుంది. బికాస్ ఎందుకు పెట్టాను? బికాస్ రాశారు. తర్వాత వెంటనే ఇక్కడ కంటిన్యూ చేసి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఇంప్రెషన్ వచ్చే ఇక్కడ వరకు సెంటర్ గ్రామర్ మిస్టేక్ నేను చేయాలి. గ్రామర్ మిస్టేక్ లేకుండా తయారు చేశాను నేను. అర్థమవుతుందా? మీరు ఇక్కడ బట్టి రాస్తారు. ఇక్కడ నుంచి మీ ఓన్గా డైరీ అంటే టాపిక్ రాస్తారు. ఒక 6 లైన్స్, ఒక 7 లైన్స్ రాస్తారు. రాసిన తర్వాత మీరు చదువుతారు కదా. మీకు లెసన్స్ ఐడియా ఉన్నాయా? డైరీ ఎంట్రీ లెసన్స్ ఐడియా ఉన్నాయా? మిస్ బిల్ ఎక్కువ వేస్తాడు, సప్లిమెంటరీ ప్రోజ్ మ్యాథ్స్ ఎక్కువ ఇస్తున్నాడు, ఓకేనా? ఆ లెసన్ మీద టాపిక్ రాస్తారు. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఇది రాసి ఓ టుమారో విల్ బి ద బెస్ట్ వన్. ఐ మే బి బ్లెస్డ్ బై ది గాడ్. ఐ స్టాప్ హియర్. ఇది మాత్రం ఎలా ఉందో అలాగే రాయాలి. ఎందుకంటే దీనికి 2 మార్క్స్. దీనికి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్. అంటే నేనే మీకు 2 మార్క్స్ 4 5 6. నేనే మీకు ఎన్ని మార్క్స్ ఇచ్చాను? నేనే దగ్గర మీకు 6 మార్క్స్ ఇస్తాను. 1 మార్క్ ఏంటి? సిగ్నేచర్ 1 మార్క్. సిగ్నేచర్ దగ్గరే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ సిగ్నేచర్ పెట్టేస్తున్నారు. మీ సిగ్నేచర్ పెట్టకూడదు. అక్కడ మిస్ బిల్ వాటర్ అని ఇచ్చారు. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఇక్కడ మిస్ బిల్. ఇక్కడ చూసారా ఎవరి సిగ్నేచర్ ఉంది? ఇక్కడ గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ పేరు కదా గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే. గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే ఎవరు? ఆ లెసన్ లో రైటర్. సో ఆ రైటర్ ఒక సిగ్నేచర్స్ మాత్రమే పెట్టాలి. మీకు అర్థమవుతుంది చెప్తుంది. మీ సిగ్నేచర్స్ అస్సలు యూజ్ చేయకూడదు. అగైన్ రిపీటింగ్, మీ సిగ్నేచర్ యూజ్ చేస్తే రాంగ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో ఈ సిగ్నేచర్ కి 1 మార్క్. అంటే మీ ఇచ్చిన స్ట్రక్చర్ ఇక్కడ మీకు 6-7 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఇది నా బట్టి పట్టి రాస్తారు. ఏ డైరీ ఇచ్చినా నా బట్టి పట్టే 2 మార్క్స్ 4 మార్క్స్. ఈ కంటెంట్ ఆఫ్ ది డైరీ 3 మార్క్స్. ఇది 2 మార్క్స్. సింపుల్ గా 2 3 చూస్తే కవర్ అయిపోతుంది.
చాలా ఈజీగా రాస్తారు. ఈ బాడీ ఫుల్ మార్క్స్ వస్తే 3 మార్క్స్ వస్తాయి. అది మీరు లెసన్ వచ్చు కదా, అది యూజ్ చేసుకొని పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఒక 5 to 6 5 అంతే. డైరీ ఎంట్రీ నుంచి 10 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందా డైరీ ఎంట్రీ? దీని మీద ఏం డౌట్స్ ఉన్నాయి? అంతే, ఎక్కడ గ్యాప్ అవ్వకూడదు. అందుకే బికాజ్ పెట్టాను. బికాజ్ అంటే ఏంటి అర్థం? కంటిన్యూ చేసి మన అర్థం. బికాస్ తర్వాత ఎవరైనా న్యూ సెంటెన్స్ రాస్తారా? రాయరు కదా. బికాస్ అంటే కంటిన్యూ చేసేది. మళ్ళీ మీరు మెయిన్ మ్యాటర్ రాస్తారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అక్కడ మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం అని మీకు అర్థమవుతుందా? మన ఎగ్జామ్ లో ఏం చేస్తున్నాము, మనం స్ట్రక్చర్స్ పెట్టి ఆయన అట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రామర్ మిస్టేక్స్ లేవు. అది ఏమనుకుంటాడు, ఎప్పుడైతే మ్యాక్సిమం ఫస్ట్ 6 lines 7 lines బాగా చదువుతాడు. ఇక్కడ వరకు మీ గ్రామర్ మిస్టేక్స్ లేవు. ఇక మధ్యలో మ్యాటర్ అబ్జర్వ్ చేయండి. నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే, నీట్ హ్యాండ్ రైటింగ్ లేకపోతే మళ్ళీ మైనస్. ఇంకా చెప్పండి. వెరీ గుడ్. డైరీ ఎంట్రీ ఎప్పుడు కూడా ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయండి. మరి మిడిల్ ఎప్పుడు రాయకూడదు. డైరీ ఎంట్రీ లెటర్ రైటింగ్స్ ఎప్పుడు కూడా అమ్మా చాలా మంది ఇక్కడ రాసేస్తారు, మధ్యలో ఏమొచ్చి ప్లేస్ ఉంది కదా రాసేద్దామని అనుకుంటారు, రాయకూడదు. డైరీ ఎంట్రీ ఒకవేళ సార్ మరి లెటర్ ఎక్కువ ఉంటుంది కదా, నేను ఒక పేజ్ ఎలా రాయగలన్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ స్టార్ట్ చేసి ఈ పేజ్ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి పేజ్ టర్న్ చేయకూడదు. మీకు అర్థమైందా? ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకోండి, ఒక్కొక్కసారి కొన్ని లెటర్స్ ఎక్కువ ఇస్తారు. ఎడిటర్ లెటర్స్, మున్సిపల్ కమిషన్ లెటర్స్, అందులో మ్యాథ్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పేజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్ట్ చేసి బ్యాక్. డైరీ ఎంట్రీ కూడా అంతే. డైరీ ఎంట్రీ మీరు డైరీ ఎంట్రీ కూడా ఇక్కడ స్టార్ట్ చేయండి. అప్పుడు పెద్ద డైరీ ఎంట్రీ మ్యాక్సిమం డైరీ ఎంట్రీ ఒక పేజ్ రాయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. మరీ ఎక్కువ రాయాలనిపిస్తే మాత్రం ఇక్కడ స్టార్ట్ చేయండి మాత్రం. ఇంకా ఇంకేం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. క్లియర్? చెప్పండి. నిలిపిన తర్వాత మళ్ళీ రాంగ్ డౌట్ రాకూడదు ఇది మీకు. లేవా? అర్థమైందా? సిగ్నేచర్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్. సిగ్నేచర్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పెట్టకూడదు. సిగ్నేచర్ సిగ్నేచర్ రైట్ సైడ్ పెట్టకూడదు. క్లియర్? చెప్పండి. పర్లేదు, ఇలా ట్రై చేయండి, మీకు ఫుల్ మార్క్స్ పక్కా వస్తాయి. ఒకసారి ట్రై చేసి ఇలా రాయండి. ఒకసారి ఇలా రాసి ఈసారి ఎగ్జామ్ వెళ్ళండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ పడతాయి. ఎందుకంటే మీ స్ట్రక్చర్ దగ్గర ఒక పేపర్ అయిపోతుంది రాసినప్పుడు. లెటర్ తీసుకోనా? రాసుకున్నారు అందరూ? రాసు.